ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచుకొట్టున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారిందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ను జారీ చేసింది. ముఖ్యంగా ఏపీకి ఎక్కువగా ముప్పు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు మొంతా తుఫాను ముప్పు ముంచుకొస్తుంది. మొంతా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాయుగుండంగా ఏపీ తీరం వైపు కదులుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలుంటాయి. ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇక వాయుగుండం ఏపీ తీరం వైపు కదులుతుందని, తీవ్ర తుఫాన్ గా మారి ఏపీ తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 28వ తేదీ సాయంత్రం తుఫాను తీరం దాటనుంది. కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటనుంది. తుఫాను తీవ్ర తుఫాన్ గా మారి తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక వాయుగుండం మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి 27వ తేదీ నాటికి తుఫాన్ గా 28వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంది. ఇక తుఫాన్ గా బలపడితే ఈ తుఫాన్ కి మొంతాగా నామకరణం చేయనున్నారు. ఏపీలో వచ్చే 4 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇంకొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక కోస్తా జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉంటాయి. మరోవైపు ఎల్లుండి కూడా చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలుంటాయి.